ఈనాటికి నరసింహస్వామి నిజరూప దర్శనం భాగ్యం కలిగించే ఒక పుణ్యక్షేత్రం ఉందని మీలో ఎంతమందికి తెలుసు? అవును, అదే మన యాదాద్రి లక్ష్మీ నరసింహ క్షేత్రం. ఈ క్షేత్రాన్ని పంచ నరసింహ క్షేత్రం అని కూడా అంటారు. మరి ఇక్కడ ఉన్న శిలాశాసన ఇతిహాసాల ఆధారాల ప్రకారం స్వామి దర్శన భాగ్యం కావాలంటే మనం ఏం ఆచరించాలి? అష్టదరిద్రాలు నెగిటివ్ ఎనర్జీస్ తో బాధపడే వాళ్ళు ఈ ప్రదేశానికి ఎందుకు వెళ్లాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ యాదగిరిగుట్ట దేవాలయం మన తెలంగాణలోని హైదరాబాద్కి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. మీరు ప్రయాణం చేసే చోటు నుంచి మీ సౌకర్యాన్ని బట్టి మీ ట్రాన్స్పోర్ట్ అనేది ఎంచుకోండి. ఒకవేళ మీరు హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయినట్టయితే మీకు హైదరాబాద్ మెయిన్ బస్ స్టాండ్ల నుంచి డైరెక్ట్ బస్సులు అయితే ఉంటాయి. నేనైతే ఉదయం 6 గంటలకు స్టార్ట్ అయ్యాను. మీరు కూడా మ్యాక్సిమం మార్నింగ్ 5-6 ఆ టయానికే స్టార్ట్ అవ్వండి. ఎందుకంటే వెళ్లేదారంతా ఎంతో అందంగా అద్భుతంగా కనిపిస్తుంది. దేవుడిచ్చిన ఈ అందమైన కళని సెల్ ఫోన్ లో ఉన్న బ్లూ లైట్ ని చూడడానికే మన జీవితంలో సగం ఉపయోగిస్తూ ఉంటాము. కానీ ఇలాంటి ఆధ్యాత్మికత ప్రదేశాలను సందర్శించేటప్పుడు మీ జీవితాన్ని మళ్ళీ సున్నా నుంచి ప్రారంభించినట్టు భావించి ఈ కళ్ళతోటి ఎంత వీలైతే అంత దూరం చూడడానికి ప్రయత్నం చేయండి. చూసారా ఎంత బాగుందో ఈ ప్రదేశం? యాదగిరిగుట్ట ఆలయమునకు దారి. చుట్టూ ఉన్న అందమైన వాతావరణం వల్ల ఈ దూరం అసలు ప్రయాణం అనే అనిపించలేదు. మొత్తానికి యాదగిరిగుట్ట ఊర్లోకైతే మనం చేరుకున్నాము. ఇక్కడి నుంచి మొత్తం దేవాలయ పరిసర ప్రాంతమే. ఆడుతూ పాడుతూ ఇంకో 5 కిలోమీటర్ల ప్రయాణం చేస్తే మనం గుడి వద్దకు చేరుకుంటాము. దారి పొడవున నరసింహస్వామి స్మరణ నామాలు ఇలాగ కనిపిస్తాయి మీకు. పూర్వం యాద మహర్షి అనే ఒక ముని నరసింహస్వామి గూర్చి తపస్సు చేస్తారు. ఆయన తపస్సుకు మెచ్చిన నరసింహస్వామి ప్రత్యక్షమై ఆయన కోరినట్టు ఇక్కడే ఉండిపోయారని చెప్పి ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. పైగా నరసింహస్వామి ఆయన కోరినట్టు ఉగ్ర నరసింహ అవతారంలో అక్కడ వెలిశారు. అందమైన విగ్రహాలతో సురేంద్రపురి ఈ ఆలయానికి సమీపంలో ఉంటుంది. మొత్తానికి మనం ఆలయానికి చేరుకున్నాము. మీకు కనిపించేదే లక్ష్మీ నరసింహస్వామి గుడి, యాదగిరి గుట్ట. మనం ఇప్పుడు చూసిన గోపురం వద్ద గుడికి మెట్ల మార్గం ఉంటుంది. ఆ మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళకి కాళ్ళు నొప్పులు తగ్గిపోతాయని ఇక్కడ ఉన్న నమ్మకం. ఆ గోపురం పక్కన ఉన్న ఈ దారిలో మనం వెళ్తే గుడి వెనక వైపు భాగానికి చేరుకుంటాము. బస్సు మీద వెళ్ళాలనుకునే వాళ్ళు లేదా కార్లు బైకుల మీద వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఈ దారి గుండానే వెళ్ళాలి పైకి. గుడి వెనక భాగంలో పార్కింగ్ కి ప్లేస్ ఉంటుంది. మనమైతే బైక్ ఇక్కడ పార్క్ చేసేసి పైకి వెళ్తున్నాము. బస్సులో 20 రూపీస్ బైక్ పార్కింగ్ ఫీజు. ఇక్కడ కనిపించే కార్లు 500 రూపీస్ పే చేసి గుడిపైన పార్కింగ్కి వెళ్తున్నాయి. కానీ అక్కడ 100 నుంచి 150 వరకే పార్కింగ్కి స్పేస్ ఉంటుంది. అంతకు మించి కార్లు ఏమైనా ఉంటే వాళ్ళు కూడా అలౌ చేయరు. కాబట్టి ఎంచక్కా కిందే 50 రూపాయల పార్కింగ్లో పార్క్ చేసుకోవడం చాలా బెస్ట్. పైన 500 పే చేసి పార్కింగ్ కోసం వెతుక్కోవడం కంటే కింద 50 రూపీస్తో పోతుంది. మన బస్సు అయితే వచ్చేసింది. కళ్యాణ కట్ట టు కొండపైకి అని ఉంటుంది ఈ విధంగా. ఈ బస్సు అయితే వాళ్ళు ఛార్జ్ ఏం చేయరు, ఫ్రీనే పైకి. మరి కొండపైకి మన ప్రయాణం మొదలు పెట్టేద్దామా? ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు మన ఆంజనేయ స్వామి. ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులతో పాటు కోతులు కూడా ఉంటాయి. అవి ఎంచక్కా సరదాగా అక్కడక్కడ ఆడుకుంటూ ఉంటాయి. ఎవరికి ఏమి హాని చేయవు అవి. క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామి కదా, వీళ్ళంతా స్టాఫ్ అన్నమాట. అంతేకాకుండా ఈ ఆలయంలో శివలింగం స్వయంభూ ఉంటుంది. స్వయంభూ అంటే తెలుసు కదా, స్వయంగా వెలిసిన దేవుని ప్రతిమ. ఈ ఆలయం కొన్ని వేల ఏళ్ల కిందటి నుంచి ఉంది. స్కంద పురాణంలో కూడా దీని గురించి ప్రస్తావన ఉంది. ఆధ్యాత్మిక బలం ఉండడం వల్ల మన పూర్వీకులు పెద్దవాళ్ళు ఏదొచ్చినా గానీ తట్టుకోగలిగేవాళ్ళు. ఈ డిప్రెషన్‌లో ఇలాంటివి ఇదివరకు రోజుల్లో ఉండేవి కాదు. ఎందుకంటే మనకి ఇలాంటి క్షేత్రాలు ఉన్నప్పుడు వాళ్ళు 11 రోజులు ఇక్కడికొచ్చి నిద్రలు చేయడం, ఆ మొక్కులు తీర్చుకోవడం, ఏ నెగెటివ్ ఎనర్జీ ఉన్నా గానీ అవి వెంటనే పోయేవి.
ఆలయానికి కొండపైన ఎంట్రన్స్ దగ్గరికొచ్చేసాము. ఇక్కడ చూసినట్లయితే మీకు అందమైన ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఇది ఈ మధ్యనే రెనోవేషన్ చేసింది ఇదంతా. ఈరోజు ఈ టెంపుల్ ఇంత గ్రాండ్‌గా శిలాకృతితోటి కనిపిస్తుందంటే, మన కేసీఆర్ గారి గవర్నమెంటే ఇదంతా చేయించింది చొరవ తీసుకొని అప్పట్లో. కొన్ని ఏళ్ల నాటి నుంచి ఉన్న ఈ గుడికి పూర్వ వైభవం వచ్చి మళ్ళీ మనమంతా విట్‌నెస్ చేయగలుగుతున్నామంటే, అది కేసీఆర్ గారి చొరవని చెప్పుకోవాలి. మొత్తానికి మనం బస్ స్టాండ్‌కయితే చేరుకున్నాము. గుడి పైన ఒక బస్ స్టాండ్ లాగా ఇలా ఉంటుంది. చాలా మంది చేసే పనేంటంటే బస్ స్టాండ్‌లో దిగ్గానే చెప్పుల్ని చెప్పుల స్టాండ్‌లో పడేసి, కనీసం కాళ్ళు కూడా కడుక్కోకుండా గుడిలోకి వెళ్ళిపోతున్నారు. బస్ స్టాండ్‌లో మీరు దిగ్గానే ఆ దగ్గరలోనే ఈ విధంగా స్వామి పుష్కరిణి ఉంటుంది. అక్కడ కాళ్ళు, చేతులు శుభ్రం చేసుకొని, ఉచిత దర్శనముకు దారి సర్వదర్శనం అంటారు. ఫ్రీగా దర్శనానికి వెళ్ళాల్సిన వాళ్ళు ఇటేపు నుంచి వెళ్ళొచ్చు. వెళ్ళే ముందు మీ ఫోన్‌లు హ్యాండ్ ఓవర్ చేసి వెళ్ళాలి. ఇది ఫ్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళ దారి. బయట ఉన్న ఈ దారి మొత్తం చాలా అందంగా కనిపిస్తుంది మీకు. ఈ బయట ఉన్న దారి, ఆ డిజైన్ మొత్తం చూస్తే శబరిమలలో ఉన్నట్టుంటుంది మీకు. ఇక్కడ 11 రోజులు నిద్రలు చేసి, ప్రతిరోజు ఆ దేవుడిని దర్శించుకొని, ఒక పాజిటివ్ పవర్ తోటి ఇక్కడి నుంచి చాలా మంది వెళ్తూ ఉంటారు వాళ్ళ ఇళ్ళకి మళ్ళీ. సర్వదర్శనం అంటే ఫ్రీ దర్శనం, రూ. 150 దర్శనం, రూ. 300 దర్శనం ఉంటుంది. మీరిక్కడ చూస్తే ప్రత్యేక దర్శనం రూ. 150 ఉంది. ఇక్కడ మీరు ఫోన్‌లు హ్యాండ్ ఓవర్ చేసి ఇటు నుంచి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. 150 దర్శనం వాళ్ళు గాని, 300 దర్శనం వాళ్ళు గాని. రూ. 300 దర్శనం వాళ్ళకి స్పెషల్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్‌లోనే వాళ్ళని అలౌ చేస్తారు. దర్శనం చేసుకొనొచ్చి కూడా కొబ్బరికాయ కొట్టొచ్చు. ఈ ఏరియా మనకి గుడి బయటే ఉంటుంది. మొత్తం 5 అవతారాల్లో నరసింహస్వామి ఇక్కడ మనకి దర్శనం ఇస్తారు. ఏ కల్మషం లేకుండా ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని ఆ కొండ మీద మీరు కొన్ని జపమాలలు చేసినట్లయితే మీకు జ్వాలా నరసింహ అవతారంలో నరసింహస్వామి వారు దర్శనమిస్తారని చెప్పేసి అలా జరిగిన సాక్షులు కూడా ఉన్నారు. ఇక ఆ మంత్రబీజం వచ్చేసి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వాలంతం సర్వతోముఖం. ఈ మంత్రం కొన్ని జపమాలలు చేసేసరికి ఒక దీపం రూపంలో మీకు నరసింహస్వామి వారు కనిపిస్తారు. ఈ మంత్రం యొక్క ఫుల్ పీడిఎఫ్ లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి డౌన్‌లోడ్ చేసుకొని చిత్తశుద్ధితో ఈసారి ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీలో ఉన్న నెగెటివ్ ఎనర్జీస్, మానసిక ఒత్తిళ్ళు అన్నీ దూరం అయిపోతాయి. ఇక దర్శనం చేసుకొని బయటకొచ్చిన తర్వాత మనం ప్రసాదం కౌంటర్ దగ్గరికైతే వెళ్ళిపోదాము. ఇది కొంచెం పెద్ద ప్రాసెస్. టోకెన్ ఒక చోటన తీసుకొని, ప్రసాదం అనేది ఒక చోటన తీసుకోవాలి. ఇలా మనం కిందకి వెళ్ళినట్లయితే ఈ దారి గుండా, ముందు మనకి ప్రసాదం తీసుకునే కౌంటర్ తగులుతుంది. తర్వాత ప్రసాదం టికెట్ కౌంటర్ అని చెప్పి ఆ కింద ఉంటుంది ఇలాగ. మీరు టికెట్ తీసుకొని మళ్ళీ వెనక్కొచ్చి ప్రసాదం అనేది తీసుకోవాల్సుంటుంది. ఇక్కడ మీకు ప్రసాదం లిస్ట్ కనిపిస్తుంది కదా! లడ్డు, పులిహార, మిల్లెట్స్ లడ్డు, చక్ర పొంగలి, కట్టె పొంగలి, కేసరి బాత్ ఇలా చాలా రకాలున్నాయి. దీంతో పాటు అభిషేకం లడ్డు అని చెప్పి రూ. 150 లడ్డు అనేది ఇక్కడ ఉంటుంది మనకి. ప్రసాదం టోకెన్ తీసుకొని మళ్ళీ మనం వెనక్కి వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మీకు క్షేత్రపాలకుడు ఉన్నారు. మొత్తానికి ప్రసాదం కౌంటర్ దగ్గరికైతే మనం చేరుకున్నాము. మీకు ఆ మెట్ల మార్గం కనిపిస్తుంది కదా! పక్కనే ఇలాగ ప్రసాదం కౌంటర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు ప్రసాదం తీసుకునేటప్పుడు జాగ్రత్త పాటించాలి. అదేంటో నేను చెప్తాను. మనకి ప్రసాదం టోకెన్ మీద కౌంటర్ నంబర్ ఉంటుంది. ఇప్పుడు మన నంబర్ అయితే 4. కౌంటర్ నంబర్ 4 దగ్గర నిలబడాలి. చాలా మందికి ఈ విషయం తెలియక గంటలు గంటలు ఈ లైన్‌లో నిలబడి మొత్తానికి వాళ్ళ కౌంటర్ చేరుకున్నాక వాళ్ళ రూల్స్ ప్రకారం మనకు ప్రసాదం అయితే ఇవ్వరు. లైన్‌లో అంతసేపు నిలబడి ఫ్రస్ట్రేట్ అయ్యేవాళ్ళు ఇక్కడ కొంతమందున్నారు. చూడండి. ఇంత దూరం వచ్చి ఇక్కడ కూడా గొడవలు అవసరమా మనకి? ఆ తర్వాత ఎంచక్కా ఇక్కడ సేద తీరడానికి ఇక్కడ మీకొక షెడ్డోటి కనిపిస్తది. ఇక్కడే నిద్రలు కూడా చేస్తుంటారు. నిజంగా ఇదేనేమో వైకుంఠానికి దారి అన్నట్టు ఇలా మనకొక బంగారం లాంటి తలుపోటి కనిపిస్తుంది ఇక్కడ. కుటుంబ సమేతంగా వచ్చినోళ్ళు ఫోటోలు తీయించుకోవాలంటే ఇక్కడ ఫోటోలు తీసేవాళ్ళు కూడా ఉంటారు. ఈ ఆలయ కళాకృతి డిజైన్ చేసింది మన 'పవన్ కళ్యాణ్' గారి మిత్రుడు ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి. ఈ విషయం అయితే చాలా మందికి తెలీదు. కొండ మీద పార్కింగ్ ఏరియా చాలా తక్కువుంటుంది. మీరిక్కడ చూసినట్లయితే మీకు కనిపిస్తుంది కదా! మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఈ గుడికి రావాలనుకుంటే వీళ్ళు కొన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. మీకిక్కడ చూసినట్లయితే చిన్న కార్‌లాగా ఎలక్ట్రిక్ కార్ మీద తీసుకెళ్తున్నారు. ఈ సౌకర్యం అయితే నాకు చాలా నచ్చింది. వీల్ చైర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారిక్కడ. దివ్యాంగులకి ప్రత్యేక సౌకర్యం కల్పిస్తూ ఇక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్లయితే లిఫ్ట్ కూడా ఒక చిన్న సైజు టెంపుల్‌లా ఉంది. దీన్ని పర్యవేక్షించడానికి కొంతమంది స్టాఫ్ ఉంటారు. మనకి సహాయం చేయడానికి కూడా వాళ్ళొస్తారు. లిఫ్ట్ ద్వారా వృద్ధులను, వికలాంగులకు మాత్రమే. ఇది డైరెక్ట్ కొండ కింద నుంచి పై వరకు ఇలా లిఫ్ట్ ఉంటుంది. మనం ఇలా పైకి రాగానే ఇక్కడ నరసింహస్వామి గోపురం కనిపిస్తుంది. ఆ ఎక్సైట్‌మెంట్ అయితే వాళ్ళ మాటల్లోనే తెలుసుకోవాలి.
మంచినీటి సౌకర్యార్థం దివీస్ ల్యాబ్ వాళ్ళు ఇక్కడ కొండ మొత్తం వాటర్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సిస్టమ్ అయితే చాలా బాగుంది. ఎండగా ఉన్నప్పుడు ఇక్కడ నడిచే వాళ్ళకి కాళ్ళు కాలకుండా ఇలా వైట్ పెయింట్ అనేది కోటింగ్ చేశారు. ఇది మాత్రం చాలా చాలా సేవ్ చేస్తుంది. పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి స్వయంభూగా వెలిసిన క్షేత్రం ఇది. ఈ కొండ నుంచి కిందకి దిగే దారి మధ్యలో ఈ క్షేత్రం అనేది ఉంటుంది మనకి. శివక్షేత్రం, వైష్ణవ క్షేత్రం 2 కలిపి ఉండడం అన్నది చాలా అరుదుగా ఉంటాయి. అది కూడా స్వయంభూ. 2 స్వయంభూనే. 2 ఈ గిరి మీద వెలసినవే. మనం బస్సు దిగిన పాయింట్ దగ్గర ఆంజనేయ స్వామివారి క్షేత్రం ఉంటుంది. క్షేత్రపాలకుడు కదా! ముందు ఆయనే మనకి కనిపిస్తారు. తర్వాత అలా పైకి వెళ్తే శివుడు కనిపిస్తారు. ఆ పైన విష్ణుమూర్తి ఉంటారు. ఇక్కడ రాత్రిపూట దీపాల వెలుగులో ఈ గుడి చాలా అద్భుతంగా ఉంటుంది. వైకుంఠం నుంచి ఊడిపడినట్టు ఉంటుంది ఇదంతా. ఇంకా మనం షాపింగ్ జోన్‌కైతే వెళ్ళిపోదాము. పిల్లల్ని నేర్పించడానికి కావాల్సినవన్నీ ఇక్కడున్నాయి. గుడి నిర్మాణం, విలువలు, ఈ చుట్టుపక్కనున్న వాతావరణం అంతా బానే ఉంది గానీ, ఇక్కడి నుంచి దౌర్జన్యం అనేది ఎక్కువుంది. ఈ మధ్యలో అమ్ముకునే వాళ్ళు భక్తులతో చాలా దౌర్జన్యంగా ప్రవర్తిస్తున్నారు. అందరూ అని చెప్పను గానీ, కొంతమంది. ఈ విధంగా చూస్తే ఆలయాన్ని చాలా పాడు చేశారు. ఇక్కడ అమ్ముకునే వర్తక వ్యాపారులు. దేవుడికి భక్తుడిని దూరం చేయడానికి ఈ డెవలప్‌మెంట్ వచ్చిందా అన్నట్టు ఉంది నేను వెళ్ళినప్పుడైతే. వ్యాపారానికి చాలా చాలా బాగుండి, అనువుగా ఉండే ప్రదేశం. యాదగిరిగుట్ట అన్నట్టు తయారు చేశారు. భక్తులు వెయిటింగ్ చేసే కంపార్ట్మెంట్‌లని దరిద్రంగా తయారు చేశారు. అక్కడ పెద్ద పెద్ద అరుపులతోటి గొట్టాలు, చాక్లెట్లు అమ్ముతున్నారక్కడ. ఇలా అబద్ధపు జాతకం చెప్పే మిషన్‌లని, ఇలా వేయింగ్ మిషన్‌లని తీసుకొచ్చి, ఈ చిలక జోస్యాలు చెప్పేవాళ్ళు, ఇంకా రకరకాల మనుషులు అలా దారంటా ఉండి వెళ్ళే వాళ్ళందరిని పిలుస్తున్నారు రమ్మని. ఫ్యామిలీలతో వచ్చిన వాళ్ళని చూసి వెకిలి నవ్వులు నవ్వడం, నిద్రలు చేయడానికి వచ్చిన వాళ్ళ ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచకపోవడం, కొబ్బరికాయలు కొట్టే ప్రదేశంలో, తలనీలాలు అర్పించే ప్రదేశంలో వాళ్ళకి కావాల్సినంత అమౌంట్ డిమాండ్ చేయడం. ఇక్కడ ఆల్రెడీ భక్తులు టికెట్ తీసుకొని అక్కడికి వెళ్తున్నారు. ₹10 ఉండే తలనీలాలని ₹50 చేసింది కమిటీ. ఈ టికెట్ తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళకి ఎంత కావాలంటే అంత అడుగుతున్నారు. కొండ మీద పార్కింగ్ ఏ విధంగా 500 చేశారో అద్దం పద్దమే లేదు. కింద ₹50 ఉండే పార్కింగ్‌ని పైకొచ్చేసరికి 500 చేస్తున్నారు. కొండ కింద ₹50 ఉన్నా 500 పెట్టేసి చాలా మంది వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు దివ్యాంగులు ఉండడమో, వృద్ధులు ఉండడం వల్ల వాళ్ళు 500 అయినా గాని వెళ్ళవలసొస్తుంది. డబ్బులున్న వాళ్ళ సంగతి వేరే విషయం. నేను దాని గురించి అయితే అసలు మాట్లాడట్లేదు. ఇంకా ఆలయ ప్రాంగణంలో ఇవన్నీ చూస్తే మనసు కలిచివేస్తూ ఉంటది. సర్వదర్శనానికి వెళ్ళే దారిలో కొబ్బరికాయ షాప్ వాళ్ళు లిటరల్‌గా కళ్ళ ముందే దౌర్జన్యం చేస్తున్నారు. ఒక పెద్దావిడ 2 కొబ్బరికాయలు తీసుకుంటే ఇక్కడ కనిపించే వీడు మళ్ళీ ఆవిడ దగ్గర నుంచి ఒక కాయ వెనక్కి తీసుకొని ఇక్కడ నిద్ర చేసినోళ్ళే కొట్టాలి అని చెప్పి దాంతో పాటు తులసి మాల ఇచ్చి ఆవిడని వెళ్ళు అని చెప్పి పంపించాడు అక్కడి నుంచి. అంటే ఒక ₹50 కొబ్బరికాయకి వీడు వసూలు చేసింది ₹100. లోకల్ మార్కెట్‌లో ₹10-15 ఉన్న కాయని ఇక్కడికి వచ్చినోళ్ళ మీద వీళ్ళ ప్రతాపం చూపిస్తున్నారు. అది కూడా పెద్ద పెద్ద వాళ్ళు. ఏమీ మాట్లాడలేని వృద్ధుల మీద. కంప్లెయింట్ రిజిస్టర్ ఫామ్‌లో కొన్ని వందల మంది కంప్లెయింట్లు ఇచ్చినా, ఈ ఆలయం సిబ్బంది ఎందుకు పట్టించుకోవట్లేదంటే వీళ్ళు కూడా కుమ్మక్కై ఉన్నారా అని అనిపిస్తది. అప్పుడప్పుడు కొంతమంది బ్యాడ్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. దీని గురించి ఒక వ్యక్తి తన ఆవేదన చెప్పాడు. వాళ్ళ ఇంటి దైవం నరసింహస్వామంట. తనకి 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుంచి ఆ గుడికొస్తున్నారంట ఆ పెద్దాయన. తనకిప్పుడుకో 34 ఏళ్ళంట. చాప కింద నీరులాగా జరిగి దౌర్జన్యాన్ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళంతా ఫీడ్‌బ్యాక్‌లు మన యూట్యూబ్‌లో కొడితే మీరు చూడొచ్చు. ఇలాంటివన్నీ జరగడం వల్లే దేవుడే లేడు అనే వాదనకొస్తున్నారు అందరూ. ఈ నామాలు రాయడానికి రోడ్ల మీద ఖర్చు పెట్టిన డబ్బుని కంపార్ట్మెంట్‌లో పెడితే ఆ వెయిటింగ్‌లోనైనా చదువుకునే వాళ్ళు అనిపించింది నాకు. కళ్యాణ మండపంలో భోజనం కోసం నిలబడ్డట్టు తయారు చేశారు. మరి దీని గురించి నరసింహస్వామి ఏమీ చేయరా అంటే వాళ్ళు చేసేది పాపాలు కాదు, చిల్లరి వేషాలు. వీళ్ళ వల్ల పురోహిత్యులు అందరికీ చెడ్డ పేరు. దైవం మానుష రూపేణ అంటారు కదా! భక్తి అన్నది నిన్ను బలంగా తయారు చేయాలి గానీ అంతకంత వీక్‌నెస్‌గా తయారు చేయకూడదు. ఈ పాటిదానికి నరసింహస్వామి దిగి రావాలా? ఆయన దిగి వచ్చేంత దౌర్జన్యం జరక్క ముందే దీన్నంతా రిజాల్వ్ చేయాలని కోరుకుంటున్నాను. Thank you.